హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ మ్యాగీ. మ్యాగీ అంటే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇష్టం ఉంటుంది కదా. సో అందుకే ఇవాళ నేను మీకు ఒక 4 వెరైటీస్ మ్యాగీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒకే మ్యాగీ ప్యాకెట్ని యూజ్ చేస్తున్నాను. ఇది 24 రూపీస్లో దొరుకుతుంది కదండి మ్యాగీ ప్యాకెట్. ఆ ఒక్కదాంతోనే నేను యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇందులో మీకు బిర్యానీ ఫ్లేవర్తో ఉండే ఒక వెరైటీ ఆఫ్ మ్యాగీని చూపిస్తున్నాను. ఇది అచ్చు మనకి బిర్యానీ ఫ్లేవర్తో వస్తుంది. సెకండ్ వన్ హెల్తీ అయిన వెజిటబుల్ మ్యాగీ. ఇందులో క్యారెట్ ఇంకా కొన్ని వెజిటబుల్స్ యూజ్ చేశాను. థర్డ్ వన్ ఎగ్ వెజ్ మ్యాగీ. ఫోర్త్ వన్ దేశీవాలి రెసిపీ చిల్లీ పౌడర్తో చేసినవి. సో ఇప్పుడు మనము ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని ఇందులో 150 ml వాటర్ని యూజ్ చేస్తున్నాను. ఒక బిర్యానీ ఆకుని ఈ వాటర్లో వేయాలి. అలాగే దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఇలాచీ ఒకటి, ఒక పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. దీనితో పాటు రుచికి సరిపడా సాల్ట్ ఎక్కువ వేయకూడదు, కొంచెం మాత్రమే సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనకి మ్యాగీలో ఉంటుంది కాబట్టి సాల్ట్ మసాలాలో. సో కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఈ వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత ఇందులో మ్యాగీ నూడిల్స్ని వేసుకొని ఈ నూడిల్స్ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనివ్వాలి. జస్ట్ ఒక 1 minute మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి నూడిల్స్ అనేవి సాఫ్ట్గా వచ్చేస్తాయి. నూడిల్స్ మనకి కొద్దిగా సాఫ్ట్గా వచ్చిన తర్వాత మనం ఇందులో మ్యాగీ ప్యాకెట్లోనే వచ్చే మసాలానే యూజ్ చేస్తున్నామండి, వేరే ఏం యూజ్ చేయట్లేదు. సో ఆ మసాలాని వేసుకోవాలి. మ్యాగీ మసాలాని వేసుకున్న తర్వాత ఈ మసాలా నూడిల్స్కి పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని ఒక 1 minute కుక్ చేసుకోవాలి. సో మరీ కంప్లీట్ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోకుండా కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవచ్చు. సెకండ్ వెరైటీ వెజ్ మ్యాగీ నూడిల్స్. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే ఆనియన్ వేస్తున్నాను, క్యాప్సికమ్ కొద్దిగా వేస్తున్నాను, ఒక క్యారెట్ని కట్ చేసి పెట్టుకొని క్యారెట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఒక చిన్న టమాటాని కట్ చేసి వేసుకొని ఇవి మొత్తం కొంచెం కుక్ అవ్వనివ్వాలి. వెజిటబుల్స్ కుక్ అయ్యాక వెజిటబుల్స్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చిల్లీ పౌడర్, ఎక్కువ అవసరం ఉండదండి, మనకి మసాలాలో అన్నీ ఉంటాయి కాబట్టి వెజిటబుల్స్కి సరిపడా మాత్రమే యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో 150 ml వాటర్ని యాడ్ చేసుకొని ఈ వెజిటబుల్స్ మనకి కుక్ అవ్వడానికి ఒక 2 minutes టైం పడుతుంది. సో ఆ 2 minutes తర్వాత మ్యాగీ నూడిల్స్ని ఇందులో యాడ్ చేసుకొని నూడిల్స్ మనకి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులో మ్యాగీ మసాలాని యాడ్ చేసుకొని మొత్తం నూడిల్స్కి పట్టేలాగా కలిపేసుకొని ఒక 1 minute కుక్ చేసుకుంటే సరిపోతుంది. థర్డ్ వన్ ఎగ్ మ్యాగీ. దీనికోసం ఒక ఎగ్ని బీట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. ఇందులో ఎగ్కి సరిపడా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఎగ్ మొత్తాన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని దీన్ని కుక్ అవ్వనివ్వాలి. జస్ట్ ఒక ఆమ్లెట్ లాగా అనుకోండి. సో అలా మనకి కుక్ చేసేసుకోవాలి. ఈ ఎగ్ని మొత్తం కూడా ప్రాపర్గా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి ఎగ్ అనేది కుక్ అవ్వకుండా లేకుండా మొత్తం నీట్గా ఫ్రై చేసేసుకోవాలి.
తర్వాత స్టవ్ పైన బాణలు పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత ఒక ఆనియన్ని మీడియం సైజ్ దండి ఒక ఆనియన్ వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని వెజిటబుల్స్, మరీ ఎక్కువ వెజిటబుల్స్ నేను వేయట్లేదు, కొద్దిగా వెజిటబుల్స్ని వేస్తున్నాను. సో ఈ వెజిటబుల్స్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ ఆనియన్స్ కొంచెం కుక్ అయ్యాక ఇందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇందులో 150 ml వాటర్ని వేసి వాటర్ బాయిల్ అవ్వాలండి. సో వాటర్తో పాటు మనకు వెజిటబుల్స్ కూడా చక్కగా కుక్ అయిపోతాయి. సో వన్స్ మనకు కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మ్యాగీ నూడిల్స్ని వేసి నూడిల్స్ సాఫ్ట్ అయ్యేలాగా మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. మ్యాగీ నూడిల్స్ కుక్ అవ్వడానికి మనకి ఎక్కువ టైం పట్టదు కదా, సో 1 మినిట్ సరిపోతుంది. సో కుక్ అయిన తర్వాత మనం ఇందులో మ్యాగీ మసాలాను యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం కూడా నూడిల్స్కి బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. సో మనకి ఇందులో వాటర్ అనేది మిగిలిపోకుండా కంప్లీట్గా మనం దీన్ని ఎవాపరేట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఎగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపి వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. సో ఎగ్ మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయింది. 4th వన్, స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని అందులో ఒక 150 ml వాటర్ని వేసి ఇందులోనే కొంచెం చిల్లీ పౌడర్, సో బాగా కారం ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు, నేను కొద్దిగా చిల్లీ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ మరి ఎక్కువ వేయకండి, కొద్దిగా సాల్ట్ సరిపోతుంది. సో వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ఇందులో మ్యాగీ నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ మనకి 1 మినిట్ వరకు కుక్ అవ్వాలి, దీనివల్ల సాఫ్ట్ అయిపోతుంది. సో ఈ సాఫ్ట్ అయిపోయిన మ్యాగీ నూడిల్స్లో మనం మ్యాగీ మసాలాని యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం కూడా నూడిల్స్కి పట్టేలాగా మరొక నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. సో అంతేనండి, ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే మన 4 వెరైటీస్ ఆఫ్ మ్యాగీ రెసిపీస్ రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా మనం మ్యాగీ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో ఈ 4 డిఫరెంట్ వెరైటీస్ టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటుందండి, ప్రతిదీ ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. సో మీరు కూడా వీటిని కంపల్సరీ ట్రై చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.